అందరికీ నమస్తే. నేను మీ సరదాని. వెల్కమ్ టు సరదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ కుక్కర్‌లో అన్ని కూరగాయ ముక్కలు వేసి ఇలా కర్రీ తయారు చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇది అన్నంలోకి, చపాతీలోకి సూపర్‌గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి. తరువాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో 1/2 స్పూను పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం తినే కూరగాయలు అంటే పిల్లలు ఇష్టంగా కొన్ని కూరగాయలు తింటూ ఉంటారు కదండి. ఆ కూరగాయ ముక్కలన్నీ క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మష్రూమ్స్, క్యారెట్, పొటాటో, బీన్స్, నానబెట్టినటువంటి బఠానీ వేస్తున్నాను. బఠానీ వేసిన తరువాత రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా చేయడం వలన ముక్క అనేది చక్కగా మగ్గుతుంది. మనము ముక్క తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాలకి చూద్దామండి. చూడండి, ముక్కలు మొత్తం చక్కగా మెత్తగా మగ్గినవి. ఇలా మగ్గిన తరువాత 2 టమోటాలను మిక్సీకి వేసి పేస్ట్ వేసుకోవాలి. 1.5 స్పూను కారము, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. కారం చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకదాని తరువాత ఒకటి నెమ్మదిగా టైం తీసుకొని కర్రీ చేస్తే మనకి కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి కలిపి 1 గ్లాసు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మామూలుగా కూడా వాటర్ పోసిన తర్వాత విజిల్స్ రాకుండా కూడా చక్కగా ఉడికించుకోవచ్చు. ఇలా అయితే త్వరగా అయిపోతుంది. అంటే ఉదయం పూట పిల్లలకి క్యారీ పెడతాం కదండి, హడావిడి లేకుండా ఇలా సింపుల్గా కుక్కర్లో తయారు చేసుకోవచ్చు. రుచి మాత్రం మారదు, ఇంకా ఎక్కువ రుచిగా వస్తుంది. నేను చాలా వరకు ఉదయం పూట అన్నీ కుక్కర్లోనే కర్రీస్ తయారు చేస్తూ ఉంటానండి. 2 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి. వావ్! చూస్తుంటేనే నోరూరిపోతుందండి. ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అన్నట్టుగా ఉంది కదా. మీకు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.